Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. జై శ్రీరామ్. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఇవాళ మనందరం కూడా బాగా ఎదురు చూస్తున్నాము. ఇవాళ మా డిస్కషన్ ఏంటి అంటే ఇంటర్నెట్ అంతా కూడా టీవీ అంతా కూడా ఫుల్గా రామమందిరంతో ఫ్లడ్ అయిపోయి ఉంటుంది అని చెప్పి. నిజంగా చాలా సంతోషకరమైన రోజు కదా. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది ఒక పండగలాగా చేసుకుందాము. బోల్డంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఇది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, సాయంత్రం దీపాలు ఎలా పెట్టాలి అని చెప్పున్నారు. వారందరి వీడియోస్ మధ్యాహ్నానికల్లా చెక్ చేసి అంతా ప్రిపేర్డ్గా ఉందాము. ఈవినింగ్ దీపాలు పెట్టుకొని బాగా సెలబ్రేట్ చేసుకుందాము. నేను ఎలా చేసుకున్నాను అనేది ఖచ్చితంగా రేపు వ్లాగ్లో షేర్ చేస్తాను. మొక్కలకి నీళ్లు పోస్తున్నా. అది వచ్చేసరికి పసుపు మొక్క. మొన్న సంక్రాంతి అప్పుడు తెచ్చాను కదా కొన్ని పసుపు మొక్కలు, అవి రూట్స్ ఉంచేసి నాటాను అనమాట. లీవ్స్ ఒకటే ఎండిపోయాయి, అవి ట్రిమ్ చేసేసి కొంచెం వాటర్ చేస్తున్నాను. సాటర్డే ఆర్ సండే ఖచ్చితంగా ఒక రోజైతే బెడ్షీట్ చేంజ్ చేస్తా. ఇలా ఎవ్రీ వీక్ కంపల్సరీ ఇది నా రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. గుడ్ స్లీప్ ఎంత ఇంపార్టెంటో షీట్స్ చేంజ్ చేసుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. తెలియని స్వెట్, డెడ్ స్కిన్, తర్వాత డస్ట్ మైట్స్ ఇలాంటివి ఏమైనా సరే ఉండొచ్చు. అందుకని ఎవరికైనా అలవాటు లేకపోతే కంపల్సరీ ఇది మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా హెల్దీ అనమాట. లాస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు లెమన్ గ్రాస్ ఆయిల్ తెచ్చుకున్నా. ఇది చాలా ప్యూర్ ఆయిల్, టాపికల్గా అప్లై చేసుకోవచ్చు, ఎడిబుల్ కూడా. ఇవాళ నేను కొంచెం మైగ్రెయిన్ ఉందని చెప్పి టీ ప్రిపేర్ చేసుకుంటున్నా దీంతో. యాక్చువల్లీ ఇది ఎవరైతే నాకు సేల్ చేశారో వాళ్ళే చెప్పారు ఇది ఎడిబుల్, మీరు చక్కగా టీ లాగా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు అండ్ ఇన్హేలర్ లాగా కూడా యూస్ చేయొచ్చు అని. అంటే మన స్టీమ్ తీసుకుంటాం కదా, సో స్టీమ్ తీసుకునేటప్పుడు ఒక డ్రాప్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అని చెప్పారు. ఆయిల్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, అందుకని టీలో కొంచెం ఎక్కువైందని చెప్పి కొంచెం తీసేస్తున్నాను. ఈవెన్ మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా లైక్ ఫోర్ హెడ్కి కానీ లేదా జలుబు వచ్చినప్పుడు ముక్కు దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అసలు ఒకటి ఉందనే నాకు గుర్తురాదు. కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా కదా, మధ్యలో సమ్మర్ అని అసలు వాడలేదు, ఎందుకంటే సమ్మర్లో ఇలాంటివన్నీ చాలా వేడి చేస్తాయి. ఇంకా తర్వాత ఏమో అసలు దీని సంగతి మర్చిపోయాను. 1 or 2 times యూజ్ చేస్తున్నప్పుడు మీకు చూపిద్దాము అనుకుంటా మర్చిపోతూ ఉంటాను. 40 రోజులు లలితా సహస్రనామ పారాయణము Jan 21st 39 days కంప్లీట్ చేసుకున్నాను. సో 40 daysలో 39 days అయిపోయింది. ఇవాళ 22nd 40th day ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకుంటాను. రామమందిరం ప్రారంభోత్సవం రోజు నేను పారాయణ ముగించుకోవటం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ విషయము మన సబ్స్క్రైబరే గుర్తు చేశారు. అంటే లాస్ట్ టైం ఒకటి దీని గురించి షేర్ చేశాను, ఇట్లా పారాయణం గురించి చెప్తూ. అప్పుడు తను అన్నారు, రామమందిరం ప్రారంభోత్సవం రోజు మీ పారాయణ కంప్లీట్ అవుతుంది అని. నిజంగా ఇది నేను ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకున్నా. మొన్న సాటర్డే ఏమైందంటే మా మేడు నాకు గారెలు తెచ్చిపెట్టింది. తను ఇంట్లో చేసుకుందంటే ఏదో పూజ ఉంది అని చెప్పి. సరే అయితే తను ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది కదా, ఇంకా అవి మెత్తబడిపోయాయి. సిద్ధు ఏమో కొంచెం మెత్తగా ఉన్నాయి నాకు వద్దు అనేసరికి నేను ఏం చేశానంటే ఎయిర్ ఫ్రైలో పెట్టాను. 200 degrees సెంటిగ్రేడ్లో ఫస్ట్ ఒక 2 minutes చేశాను. కొంచెం మెత్తగా అనిపించాయి. మళ్ళీ ఇంకొక 2 minutes చేయగానే చక్కగా క్రిస్పీగా వచ్చాయి అండ్ పైన కలర్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చిందనమాట. సో టోటల్గా అయితే ఈ హ్యాక్ వర్క్ అవుతుంది. ఇది వచ్చేసరికి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను. ఎవరో ఒకళ్ళు బజ్జీలు చేశారనమాట. అంటే మెత్తబడిపోయిన బజ్జీలని ఎయిర్ ఫ్రైలో పెడితే అవి క్రిస్పీగా అయ్యాయి. సో సేమ్ థింగ్ నేను గారెలకి చేశాను. గారెలతో పాటు పచ్చిశనగపప్పు పాయసం కూడా తీసుకొచ్చింది తను. అదైతే నేను ఒక్కదానే తింటా అనమాట, మా ఇంట్లో ఎవరు తినరు. కానీ నాకు చాలా బాగా అనిపించింది. తను ఎప్పుడు కూడా ఇట్లాగే నాకు చాలా ఎఫెక్షనేట్గా తెస్తూ ఉంటుంది. మా హస్బెండ్ మార్నింగ్ బయటికి వెళ్ళినప్పుడు గోంగూర కనిపించింది, ఫ్రెష్గా ఉందని తీసుకొచ్చారు. సాటర్డే గోంగూర పప్పు చేశాను. కందిపప్పు, గోంగూర ఆకులు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకొని అట్లీస్ట్ మనం 5 to 7 minutes పాటు సిమ్లో ఉంచుకుంటే పప్పు బాగా మెత్తగా అవుతుంది. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో ఇది వడగం అని చెప్పి నేను ఇంతకు ముందు కూడా చూపించా కదా, మా నేబర్ ఆంటీ వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ తెప్పించుకుంది. సో నాతో కూడా షేర్ చేసింది. ఇది సమ్మర్లో పెట్టుకుంటారు. సో మనం నార్మల్గా రెగ్యులర్గా వేసే తాలింపులో కొంచెం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. పొడి పసుపు వేసే బదులు పసుపు కొమ్ము ఒకటి గ్రేట్ చేసేసి పప్పులో వేస్తున్నాను.
ఆ పసుపు కొమ్ములు ఇంతకుముందు నేను తెప్పించాను కదా సంక్రాంతి అప్పుడు, సో అవి ఎలాగోలా యూజ్ చేసేయాలి. దాంతోపాటు ఉప్పు కారం అన్నీ వేసి పప్పులో కలిపేసాం అనుకోండి, ఒక 3 minutes సిమ్ పెట్టేస్తే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుస్తాయి. గోంగూర పప్పు చాలా బాగుంటుంది, మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం. ఇందాక పప్పులోకి ఆనియన్ వేసా కదా, సో ఆనియన్ పీల్ ఒక బాటిల్లో పెట్టి స్టోర్ చేశాను. ఇట్లాగా నేను తరచూ చేస్తున్నా, ఇంతకన్నా ఫర్టిలైజర్ అయితే నేను ఇవ్వట్లేదు. ఇప్పుడు చూసారు కదా నా బాల్కనీలో చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి. ఇంకా వేరే అన్నీ ఏవేవో ప్రిపేర్ చేసి అవన్నీ చేసే ఓపిక లేదు. పనంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా సర్దేస్తున్నాను. కరివేపాకు అయిపోతే తెప్పించాను, కడిగేసి ఒక టవల్ మీద ఆరపెడతా. ఆ తర్వాత డ్రై అయ్యాక ఒక బాక్స్లో పెట్టుకుంటే 1 week బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఆ లెఫ్ట్ సైడ్ స్టీల్ బాక్సెస్లో వడియాలు, గోంగూర పప్పుతో కంపల్సరీ వడియాలు ఉండాల్సిందే మా ఇంట్లో. కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్ కూడా రెడీగా పెట్టాను. ఆఫ్టర్నూన్ మళ్ళీ కుక్కర్ పెట్టాలి కదా. కర్రీస్ ముందు చేసి పెట్టినా సరే రైస్ మాత్రము లంచ్ టైంకే వండుతాను. సిద్ధుని కొంతసేపు చదివిస్తున్నాను, వాడికి ఎగ్జామ్స్ అనమాట, అంటే లైక్ ఒక 10 daysలో అట్లా ఉన్నాయి. చదివేటప్పుడు కూర్చొని చదివినా సరే కొంచెంసేపు అప్పచెప్పించుకునేటప్పుడు ఇట్లా తిరుగుతాం అనమాట ఇద్దరం. ఇదొక ఫన్ లాగా ఉంటుంది అండ్ కొంచెం యాక్టివ్గా కూడా ఉంటారు కదా పిల్లలు, ఇలా తిరుగుతా అప్పచెప్పించుకుంటే లేదా చదివిస్తుంటే. వాళ్ళకు కూడా మరి ఒకే చోట కూర్చున్నట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ కాదు కానీ రేపు మార్చ్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అయ్యో ఇప్పటి నుంచే టెన్షన్ వస్తుంది నాకు. ఇవాళ నా సింపుల్ నైట్ రొటీన్ చూపిస్తాను, అంటే లైక్ నైట్ స్కిన్ కేర్. ఇందులో స్పెషల్ ప్రోడక్ట్స్ లాగా ఏముండవు, జస్ట్ బేసిక్ వాటితోనే చేస్తూ ఉంటా. గార్నియర్ మిసెల్లర్ వాటర్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మేకప్ అయితే నా దగ్గర ప్రస్తుతం ఏమీ లేదు. ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత అసలు ఇంకా మేకప్ వేసుకోవాలా. ఇవాళ షీట్ మాస్క్ వేసుకుంటున్నాను. యూజువల్గా నేను క్రీమ్ బేస్డ్ లేదా ఏదైనా మాస్క్ మిక్స్ చేసుకొని అట్లా వేసుకుంటూ ఉంటా. ఈ మాస్క్ వచ్చేసరికి గార్నియర్ హైలురాన్ సీరం మాస్క్. వింటర్లో బాగుంటుంది అని చెప్పి ట్రై చేద్దామని అనుకున్నాను, బికాస్ దిస్ వన్ హైడ్రేట్స్ ద స్కిన్. చాలా చూసారా ఎంత సాచురేటెడ్గా ఉందో, ఫుల్ సీరం ఉంది దీంట్లో అయితే. ఇది పెట్టేసుకొని ఒక 15 minutes ఉంటాము. దడుచుకోకండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కొంచెం నైట్ చదువుకునేదాన్ని అనమాట. లేట్ నైట్ అట్లా కూర్చొని చదువుకునేదాన్ని. ఎప్పుడన్నా ప్యాక్ వేసుకుంటే పాపం మా డాడీ 1-2 సార్లు భయపడ్డారు కూడా. ఐ స్టిల్ రిమెంబర్, తిట్టారు ఒకసారి అయితే నన్ను. ఇప్పుడు సిద్ధు వస్తే నన్ను టీజ్ చేస్తాడు డెఫినెట్లీ. ఇలాంటివన్నీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటాయి. ఇదర్ పడితే పడుతుంది, లేదంటే పడితే పడచ్చు, లేదంటే కొంచెం కంప్లెక్షన్ డల్ అవుతుంది. అంతకుమించి నాకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే షీట్ మాస్క్ తోటి రావట్లేదు. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను షీట్ మాస్క్ 1-2 సార్లు వేసుకున్నా, కాకపోతే నాకు అంత గుడ్ రిజల్ట్ ఇవ్వలేదు అని అనిపించింది. అందుకే నేను ఫ్రీక్వెంట్గా వేసుకోను. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రము ఏదంటే అది అస్సలు యూజ్ చేయకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు మనం మెడకి రాదు కదా ఈ మాస్క్ కింద వరకు. సో ఏం చేస్తామంటే, ఈ ప్యాకెట్లో ఎక్స్ట్రా సీరం ఉంటుంది కదా, అది తీసుకొని చక్కగా మనము నెక్కి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ఫింగర్స్తో తీసేయటమే అండి. చూడండి వస్తుంది. ఇది వచ్చేసరికి 15 minutes ఉంచుకోమని చెప్పారు. సో ఇప్పుడు నేను టైమర్ పెడతాను. స్మార్ట్ వాచ్లో 15 minutes టైమర్ పెట్టాను. సో దీన్ని పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు ఈ ప్యాక్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఎక్కడైనా సరే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈలోపు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటాను. సాటర్డే సండే ఏం చేశాను, ఏమీ చేయలేదు. చక్కగా నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని కొరియన్ సిరీస్ చూస్తూ ఉన్నాము. ఆ సిరీస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే నేను చెప్తాను ఇప్పుడు. నిజంగా పిల్లల్ని భలే స్ట్రెస్ పెడతారనమాట వీళ్ళు కొరియన్స్ అయితే చదువు విషయంలో.
ఎట్లా అంటే మన కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా మనకు ఆంధ్రాలో. సో వాళ్ళు చాలా బెటర్ అనిపించింది నాకు. ఆ సిరీస్లో అసలు మనకి మొత్తం చూపిస్తారు లైక్ ఎట్లా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎంత కాంపిటేటివ్గా ఉంటుంది, ఆ కాంపిటీషన్లో పిల్లలు ఎట్లాంటి స్ట్రెస్కి గురవుతున్నారు అండ్ ఆ స్ట్రెస్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి. సో టైప్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళు ఫేస్ చేసే మెంటల్ టెన్షన్ అండ్ పేరెంట్స్ కూడా అనమాట. లైక్ అందరూ ఒకలాగా ఉండరు కదా, పిల్లల్ని చాలా కూల్గా డీల్ చేసే పేరెంట్స్ ఉన్నారు అండ్ అట్లాగే బాగా స్ట్రెస్ పెట్టే పేరెంట్స్ కూడా ఉంటారు. సిరీస్ వచ్చేసరికి స్కై క్యాజిల్. తప్పకుండా మీరు చూడండి, అసలు మీకు తెలుస్తుంది అనమాట బయట ఎట్లా ఉంది అని. యాక్చువల్గా చైనా అండ్ కొరియాలో దిస్ ఇస్ లైక్ కామన్. బాగా ఎక్కువ స్టడీ అవర్స్ ఉంటాయి పిల్లలకి, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇందులోనే కాదు, స్కై క్యాజిల్లోనే కాదు చూసింది. లాస్ట్ టైం నేను పెంట్ హౌస్ సిరీస్ చూసాను కదా, అందులో కూడా అనమాట పిల్లలు బాగా కాంపిటేటివ్గా ఉంటారు. యా, హెల్తీ కాంపిటీషన్ అయితే ఇట్స్ ఓకే, బట్ యు నో దట్ షుడ్ నాట్ లైక్ గ్రీడీగా టర్న్ అవ్వకూడదు అండ్ స్ట్రెస్ ఉండకూడదు అనమాట పిల్లల మీద. సో ఒక్కొక్కళ్ళు అంటే పిల్లలందరూ ఒకలాగా ఉండరు కదా, ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటారు. నేనైతే సిద్ధుని చాలా ఎట్లా అంటే సాఫ్ట్గానే డీల్ చేస్తాను, ఎక్కువ స్ట్రెస్ పెట్టను. అట్లా అని చెప్పి చదవకపోతే కూడా ఊరుకోను, నేను ఏదో ఒక విధంగా నచ్చ చెప్పేసి చదివిచ్చేస్తాను. సో మార్క్స్ సంగతి మాత్రం అస్సలు పిల్లల దగ్గర కంపారిజన్ అనేది వద్దండి. మన పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందనేది మనకన్నా కూడా ఎవరికి తెలియదు అసలు. బికాజ్ ఇప్పుడు సిద్ధు విషయానికి వస్తే నేను చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న తర్వాత కొన్ని విషయాలు షేర్ చేసుకోవడంలో తప్పులేదు. ఇది బాగా క్లోజ్ ఫ్రెండ్సే అవ్వాలని లేదు, బికాజ్ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి నేను చెప్దామనుకుంటున్నా. సేమ్ ఇప్పుడు నేను ఫేస్ చేసే ప్రాబ్లమే ఇంకా కొంతమంది దగ్గర కూడా నేను విన్నాను. సిద్ధు మొత్తం అన్నీ సూపర్ చదువుతాడు, ఇంట్లో అంతా మాకు అన్నీ అప్పచెప్పేస్తాడు. మగ్గింగ్ అప్ కాదు, మళ్ళీ వాడి కాన్సెప్ట్ వచ్చు, చక్కగా క్లాసులో వింటాడు, ఇంట్లో మమ్మల్ని డౌట్స్ అడుగుతాడు, అన్నీ చేస్తాడు. బట్ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడాడు. నిజంగా అండి, లైక్ వాడు స్కూల్లో కంపేర్ చేస్తే వేరే అదర్ పిల్లలతోటి అబవ్ యావరేజ్ ఉంటాడు. బట్ ఇంట్లో మాత్రము అసలు వీటికన్నా బెస్ట్ స్టూడెంట్ ఎవరు లేరేమో అని అనిపిస్తుంది అనమాట నాకు. యా, అలా అంటే మనం వాళ్ళు బాగా చదివితే ఆబ్వియస్లీ మన ఏ మదర్ అయినా ఏ ఫాదర్ అయినా అలాగే అనుకుంటారు కదా పిల్లల్ని. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అదర్ కిడ్స్ తోటి కంపేర్ చేసి వాళ్ళ మీద ప్రెషర్ తేవద్దు. డెఫినెట్గా ఒకరోజు సక్సెస్ అవుతారు, వాళ్ళు సక్సీడ్ అవుతారు. అది ఎట్లా అంటే ఇప్పుడు టైం రావాలి కదా ప్రతిదానికి. అందరూ వెళ్ళిపోయి ఎగ్జామ్లో 100కి 100 తెచ్చుకోలేరు, కానీ వాళ్ళకు ఉండే నాలెడ్జ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా డీప్గా ఉంటుంది నాలెడ్జ్. సో అదొక్కటే మనం గుర్తించి చక్కగా పాజిటివ్ వేలో పిల్లల్ని మనం మౌల్డ్ చేసుకొని, అదిగో వచ్చేసాడు సిద్ధు, మన పిల్లల్ని పాజిటివ్ వేలో మౌల్డ్ చేస్తే మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇన్నానా చూడు, ఇది ఇక్కడ ఏం ప్రశ్న, ఇది సీక్రెట్ అనమాట. ఇదిగో ఇలా అంటే ఇలా పిల్లల్ని ఏంటంటే మనం మంచిగా డీల్ చేసామనుకోండి ఒక పాజిటివ్ వేలో, వాళ్ళు చక్కగా మనతో ఫ్రెండ్లీగా ఉండి హెల్దీగా పెరుగుతారనమాట. హెల్దీగా అంటే ఐ మీన్ లైక్ మెంటలీ హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. అండ్ నేను ఇంకొకటి కూడా బాగా అబ్జర్వ్ చేస్తాను, ఒక్క స్కూల్ అని కాదండి, చాలా స్కూల్స్లో ఒకటి ఉంది, బాగా చదివే పిల్లల్నే ఇంకా టీచర్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, వాళ్ళనే హైలైట్ చేస్తారు. ఎవరైనా ప్రోగ్రామ్స్ చేసే విషయంలో కూడా అంతే, వాళ్ళనే టీచర్ బాగా హైలైట్ చేస్తారనమాట. ఇప్పుడు యానివర్సరీస్ జరుగుతున్నా సరే పాపం కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదంట. ఎందుకనే అనేది అసలు మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి డాన్స్ సింగింగ్ ఏదో ఒకటి వచ్చు, వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళనే ప్రోగ్రామ్స్లో పెట్టేస్తున్నారు. పాపం మిగతా పిల్లలకి దే వాంట్ టు పార్టిసిపేట్, కానీ వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు. ఎందుకు అని అంటే టీచర్ మళ్ళీ ఫస్ట్ నుండి కూడా ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కో లేకపోతే సాంగ్ సంథింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి కదా, ఇట్ విల్ టేక్ టైం. సో అందుకని చెప్పి టీచర్స్ ఏంటంటే కొంతమంది వాళ్ళ పని, అందరినీ అనట్లేదు ఇక్కడ నేను, కొంతమంది వాళ్ళ పని వాళ్ళు ఈజీ చేసుకోవడానికి అని చెప్పి బాగా వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నారు అనమాట. ఈ విషయం అయితే నేను చాలా మంది టీచర్స్తో నేను ఆల్రెడీ డిస్కస్ కూడా చేశాను. యా, మనం ఏం చేయలేం కదా దానికి, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాము, ఇంకా యా వాళ్ళ మీద కూడా కొంచెం స్ట్రెస్ పడుతుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ సరిగ్గా రాలేదనుకోండి,
వాళ్ళ పై వాళ్ళు ఎవరో ఉంటారు కదా, సమ్ కోఆర్డినేటర్స్ అట్లాగా, వాళ్ళు పాపం టీచర్స్ని అరుస్తూ ఉంటారు, మీరేం సరిగ్గా ప్రాక్టీస్ చేయించలేదా అని. సో అన్నిటికీ అన్ని రీజన్స్ ఉంటాయి, కొంచెం మనం కూడా సర్దుకుపోతూ ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఒకటండి, కానీ టీచర్స్ మీద అసలు ప్రెషర్ తాగకూడదు. బికాజ్ వాళ్ళు క్లాస్లో 30 మెంబర్స్ 40 మెంబర్స్ అట్లాగా ఉంటారు కదా పిల్లలు, ఎంతమందిని అని చెప్పి వాళ్ళు డీల్ చేయగలరు చెప్పండి? బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా. నాకు అట్లాగే అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇందాటి నుంచి నెయిల్ పాలిష్ ఎందుకు పోవట్లేదా అనుకుంటున్నా, మీతో మాట్లాడతా దీన్ని బట్టి క్లీన్ చేస్తా, దీన్ని బట్టి క్లీన్ చేస్తే ఏం పోతుంది మరి. టీచర్స్ మీద మనం కూడా ఎక్కువ ప్రెషర్ తాగకూడదు. నిజంగా టీచర్ అసలు ఏమీ పట్టించుకోవటం లేదు, అసలు మా అమ్మాయిని పక్కన పడేసింది, మా అబ్బాయిని పక్కన పడేసింది అని అనుకున్నప్పుడు అది వేరు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వాటికి పాపం చాలామంది పేరెంట్స్ టీచర్స్ మీద ప్రెషర్ తెస్తూ ఉంటారు, మీరు అసలు పట్టించుకోవట్లేదు, మీరు ఇలా చేశారు అలా చేశారు అని. సో ఏంటంటే కొంచెం కొన్ని విషయాల్లో మనము చూసి చూడనట్టు వదిలేయాలి. నా నెయిల్స్ క్లీన్ చేసుకోవడం అయిపోయింది, మీతో మాట్లాడుతూ 10 minutesలో నా నెయిల్స్ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అప్లై చేసే నెయిల్ పాలిష్ ఇది రిలయన్స్ ట్రెండ్స్ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాను. ఇది ఎక్కడైనా రిలయన్స్ మార్ట్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. నెయిల్ ట్రెండ్ బ్లూ కలర్ అనమాట. వీళ్ళవి చాలా తక్కువ కలర్సే ఉంటాయి కదా, వెరీ ఫ్యూ ఉంటాయి. సో అందులో ఈ బ్లూ వాడుతున్నాయి వాళ్ళ. ప్యాంపరింగ్ సెషన్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. మోస్ట్లీ మీ వీకెండ్స్ కూడా ఇట్లాగే ఉంటాయి అని అనుకుంటున్నా. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీ వీకెండ్ రొటీన్ని నాతో షేర్ చేసుకోండి. ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తాను. దీనికి ఇంకా సీరం ఉంటుంది కదా, మనం ఏం చేయొచ్చు అంటే ఇది వేస్ట్ పోకుండా చక్కగా హ్యాండ్స్కి ఫీట్కి అప్లై చేసుకోవచ్చు. ఇవాళ నేను ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ అవి ఇప్పుడు చేసుకున్న తర్వాత ఈ షీట్ మాస్క్ అది అప్లై చేశాను. ఇప్పుడు డాబింగ్ మోషన్లో ఒకసారి ఇట్లాగా మనం అంతా మసాజ్ చేసుకుందాం. డాబింగ్ మోషన్లో మనము మసాజ్ చేసుకున్నాము అని అంటే సీరం బాగా అబ్జర్బ్ అవుతుంది. ఒక 10 minutes ఇలా ఉంటే సీరం అంతా అబ్జర్బ్ అవుతుంది. ఆ తర్వాత ఐ క్రీమ్ అప్లై చేసుకుంటాను. కొంతసేపు ఇప్పుడు సన్మిని పెట్టుకుంటా. ఇక్కడెక్కడ ప్రొవిజన్ లేదు పెట్టుకోవడానికి, సో పక్కకు వెళ్ళి సన్మిని పెట్టుకొని వస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.